గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ అవమానించారన్నారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెప్తానన్నారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తనకు ప్రోటోకాల్ తెలుసన్నారు. రిపబ్లిక్ డే ఇన్విటేషన్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రాలేదన్నారు తమిళిసై. బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందో చూడాలన్నారు. రాష్ట్రంలో రీసెంట్గా సిజేరియన్తో మహిళలు చనిపోవడం చాలా దురదృష్టకరమన్నారు. తెలంగాణ పథకాలను దేశం ఫాలో అవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. అమీర్పేట్లో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు. 100 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందంటున్నారు. ఈసారి 55 లక్షల కళ్లజోళ్లు ఇస్తామన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ కళ్లజోళ్లు అందిస్తున్నామని చెప్పారు మంత్రులు. తెలంగాణ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు బాగుంటే తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమని సవాల్ విసిరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఖమ్మం సభను చూసిన తర్వాత ఆయన ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలన్నారు. దేశంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ ను కాపాడుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించిన ఎర్రబెల్లి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. కేసీఆర్ దగ్గరున్న లిక్కర్ స్కామ్ కమిషన్ల కోసమే కేజ్రీవాల్ ఇక్కడకు వచ్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ దేశం మీద విద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా మీద మాట్లాడని ముఖ్యమంత్రి దేశానికి ఏదో చేస్తానని చెప్పడం ఏంటని మండిపడ్డారు. కేసీఆర్ నీళ్లిస్తే రాష్ట్రంలో బోర్డుల సంఖ్య ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు. సాగుకు 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు సంజయ్. ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. లిక్కర్ స్కామ్తో పాటు ఇతర కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న వారంతా స్టేజ్ మీద ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామంటున్న కేసీఆర్ ముందుగా ఏసీడీ ఛార్జీల బాధుడిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాసాలమరి గ్రామాన్ని దత్తత తీసుకుని గాలికి వదిలేసిన సీఎం బీఆర్ఎస్ పేరుతో దేశమంతా తిరుగుతున్నారన్నారు అరవింద్. 8 ఏళ్లలో అన్ని రకాల ఛార్జీలు పెంచి కేసీఆర్ పేదలను నిలువు దోపిడీ చేశారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. పెట్రోల్ ధరలపైన పదే అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కేసీఆర్కు అలవాటుగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వసూలు చేయని విధంగా పెట్రోల్, డీజిల్పై కేసీఆర్ వసూలు చేస్తూ కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో సికింద్రాబాద్ రాంగోపాలపేట ఉల్లిక్కిపడింది. డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు షాపింగ్ కాంప్లెక్స్ అంతా వ్యాపించాయి. భవనం చుట్టుపక్కల ప్రాంతాలు పొగమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి విపరీతంగా కష్టపడ్డారు. పొగ ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలు వేగంగా సాగలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కన బిల్డింగ్లోకి మంటలు వ్యాపించాయి. దాదాపు 7 గంటలు కష్టపడి 15 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదంతో షాపింగ్ కాంప్లెక్స్ భవనం కుంగిపోయింది. అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయామన్నారు స్థానికులు. తమకు న్యాయం చేయాలని ఘటనా స్థలానికి వచ్చిన హోంమంత్రి మెహమూద్ అలీని కలవడానికి ప్రయత్నించారు. అయితే ఆయన బస్తీవాసులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. బస్తీవాసులతో మాట్లాడారు కార్పొరేటర్ దీపిక. మంటలు వ్యాపించడంతో స్థానికులు కన్నీళ్లతో, కట్టుబట్టలతో బస్తీని ఖాళీ చేశారు. అగ్ని ప్రమాదంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరారు స్థానికులు. ఇవాళ హైదరాబాద్కు రానున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. వరుసగా 3 రోజుల పాటు కాంగ్రెస్ నేతలతో ఠాక్రే సమావేశమవుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులకు పీసీసీ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలంతా సమావేశాలకు హాజరు కానున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ అసమర్థ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పున్నాల లక్ష్మయ్య ఆరోపించారు. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ గారడి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు పున్నాల. ఖాళీలను భర్తీ చేస్తే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. నిన్న జమ్మూ కాశ్మీర్లోకి పాదయాత్ర ఎంట్రీ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్కు చేరుకున్న రాహుల్కు కార్యకర్తలు కాగడాలతో ఘన స్వాగతం పలికారు. ఈ నెల 30న భారత్ జోడో యాత్ర ముగియనుంది. ముగింపు సభను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. విరామం లేకుండా 5 నెలలుగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. తమది ఓటు బ్యాంకు ప్రభుత్వం కాదని అభివృద్ధి పనులు చేసే ప్రభుత్వమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రెట్టింపు సంక్షేమమన్నారు. కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ నారాయణపూర్ ఎడమగట్టు కెనాల్ను ప్రారంభించారు. ఆ తర్వాత యాదగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలు మోడీకి ఘన స్వాగతం పలికారు. దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుందన్న మోడీ రాబోయే రోజుల్లో బలమైన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్ల ధర్నా ఇంకా కొనసాగుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా అథ్లెట్లతో సహా టాప్ రెజ్లర్లంతా ధర్నాకు కూర్చున్నారు. 2 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్తో పాటు కొంతమంది కోచ్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వినేష్ ఫోగట్ ఆరోపించింది.